నమస్తే, దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. రోడ్ల దుస్థితిపై గ్రామస్తులు మరియు రైతులు రోడ్డుపై ధర్నా. వరి పొలం ఎండిపోవడంతో పొలంలోనే బైక్ నడిపిస్తూ నిరసన చేసిన ఒక రైతు. ఎస్ఎల్బీసీ టన్నెల్ 1లో జరిగిన ప్రమాదకర సంఘటన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఆదివారంతో ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి 15 రోజులు దాటి 16వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలు ఎన్జీఆర్ఐ, డాగ్ స్క్వాడ్ అన్ని బృందాలు ప్రమాద సంఘటనలో జాడ తెలియకుండా పోయిన కార్మికులు, ఇంజనీర్ల కోసం అహర్నిశలు అవిశ్రాంత కృషి చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు రోజురోజుకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. సంఘటనలో జాడ తెలియకుండా పోయిన ఇంజనీర్లు, కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నలోపం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి. Stay. Okay. Ready. Stop. Finish. Higher. Up. No. Very bad. Good game. Come up. Give some. Very bad. Come up. Sit. Use some instructions. Sarki. యాసంగి సీజన్లో సాగునీరు విడుదల చేయకపోవడంతో కొన్ని ప్రాంతాల రైతులకు కష్టాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో సాగు చేసిన వరి చేను ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరి పొలం ఎండిపోవడంతో పొలంలో బైక్ నడిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతాంగం బోర్లు, బావుల కింద యాసంగిలో వరి సాగు చేశారు. ప్రస్తుతం బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు చేసిన వరి పైర్లకు నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 100 ఎకరాల్లో వరి పైర్లు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పశువులను మేపుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే మరికొన్ని ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువల సాగు ద్వారా సాగునీరు విడుదల చేసి వారం రోజుల పాటు చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగి పైర్లకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఒక్కరోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్ళు బోర్లు అంతో ఇంతో ఉక్కేది. గన్నో నీళ్ళు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా
ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం నేలమరి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు గడ్డపై పుట్టిన సింహం ఎర్ర సత్యంను అగ్రవర్ణ కులాలే మట్టుపెట్టాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా వాసులైన డీకే అరుణ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైనా మారతారని అన్నారు. తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు అనే దమ్ముంది, కానీ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దనే దమ్ముందా అని ప్రశ్నించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు తమాషా ప్రకారం పదవులు కావాలని తెలిపారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఉద్యమం చేయలేదన్నారు. తనకు ఎన్ని డబ్బులు ఆశ చూపించినప్పటికీ దేనికి లొంగకుండా బీసీ నినాదం కోసం కొట్లాడుతున్నానని పేర్కొన్నారు. జనాభాలో 8% ఉన్న మీరు మమ్మల్ని పాలిస్తే 2 కోట్ల జనాభా ఉన్న బీసీలు ఎలాంటి పరిపాలన చేయాలో చేసి చూపిస్తామని దుయ్యబట్టారు. పాలమూరు బీసీలు ఎర్ర సత్యమన్న, పండుగ సాయన్న వారసులమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 15 మంది బీసీ నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టాలని సూచించారు. అందుకే ఈ జీతగాళ్ళని తీసేసి మన వ్యవసాయం మనం చేసుకుందాం. మన వ్యవసాయం మనం చేసుకొని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ముఖ్యమంత్రులుగా, మన బీసీలు 10 మంది మంత్రులు కూర్చుంటే ఎంత ఉంటుందా అసెంబ్లీలో? ఈ పాలమూరు కాడు ఉన్నటువంటి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా, పోయి చూసినా పోయి ఒకసారి అక్కడ పోయి అసెంబ్లీ కాడికి పోయినా పోయి సీట్లు ఆడున్నాయో చూసుకొని పోయినా ఖాళీ అనుకుంటారు. మీ ఆజ్ఞ పోయి అక్కడ పోయి చూసుకోవచ్చు ఒకసారి పోయి యాడికి పోవాలి, వస్తాయి మీరే గేట్లు గేట్లు మూసేయాలి చేసుకో. మనం ఇంకా గేట్లు మూయమా మళ్ళా ఈ కోర్టుకు వస్తే? అందుకోసమే మీరేం అధైర్యపడకండి. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇలా తెగించి కొట్లాడి పరిగేసి నిలబడ్డా. నేను దేనికి డబ్బులకు ఇంకో దానికి లొంగిపోకుండా నాకు నా బీసీలకే వాటా దక్కాలి, నా బీసీ బిడ్డల బతుకులు మారాలని చేయాల ప్రజాక్షేత్రంలో నిలబడ్డా. మీరందరూ కూడా మా బిడ్డ మా కోసం కొట్లాడుతున్నాడని చెప్పి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బీసీ భావాన్ని బలపరిచి మేమంతా ఒకటే అనేటువంటి, మాకు పార్టీలు కాదు, మా యుద్ధం బీఫామ్లకు బీసీలకు మధ్య యుద్ధం. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మీ తాన బీఫామ్ ఉండొచ్చు, కానీ మా తాన ఓట్లున్నాయి, మా తాన ఓట్లున్నాయి. అందుకే ఈ బీసీల నినాదం వాటా దక్కాలి, మనకి ఆత్మగౌరవం, అధికారం.
పోరాటము. ఇది మన తల్లి మీద కొట్లాడకొస్తే అన్నదమ్ములమంతా ఎట్లా ఒకటైతే పోయాలి, అన్ని కులాలను కూడా మన బీసీలమంతా ఒకటి కావాలి. మన సోదరులు ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోవాలి. కనీసం 15 మంది ఎంబీసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అలాగే వాళ్ళ తమాషా ప్రకారం వాళ్ళకు బడ్జెట్ కేటాయించాలి. ఇది బీసీ బిడ్డలుగా మనం అందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పాలమూరులో బీసీ యువత చాలా మంది ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీని మొత్తం అన్ని జిల్లాలో ఫామ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా బీసీ జేఏసీ కమిటీని ఫామ్ చేయబోతా ఉన్నాం. వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సూర్యరావు దీన్ని ఫాలో చేసి అతి త్వరగా ఈ జిల్లా కమిటీని పూర్తి చేయాల్సిందిగా మీకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువత వింగు తయారు కావాలి, బీసీ టీచర్ వింగు తయారు కావాలి, బీసీ ఉద్యోగుల వింగు తయారు కావాలి, బీసీలకు సంబంధించినటువంటి మహిళా వింగు కూడా తయారు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు కూడా సూర్యరమణ గారితో టచ్ లో ఉండండి, ఇటు మా తమ్ముడు రవితో టచ్ లో ఉండండి. మేమంతా కూడా ఈ కమిటీ వేసి తపాలా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకుపోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి ఒక మల్లన్న తయారు కావాలి, ప్రతి ఇంటికి ఒక బీసీ విధానం బయటికి రావాలి, ప్రతి ఇంట్లో నుంచి ఒక ఉద్యమకారులు బయటికి వెళ్ళాలి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని తరదలే రీతిలో రేపు ద్వారా బీసీ ఉద్యమం ఉండబోతా ఉంది. ఈ ఉద్యమానికి మా అప్పటి మొదలెత్తి పెట్టాలి, మనందరం పిడికిలి చేపట్టాలి, జై కొట్టాలి. హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్ అని చెప్పి మనమంతా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలారా మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్లలో నీ రాజ్యం వస్తుంది, 4 ఏళ్లలో నీ బతుకుమారే రోజు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ పిడికిలి బిగించి జై బీసీ, జై బీసీ, జై బీసీ, ధన్యవాదాలు. కన్న కొడుకును ప్రమాదంలో కోల్పోయిన తల్లిని ఓదార్చి హృదయాన్ని కదిలించే సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇటీవల తాళ్ళపూడి మండల తాడిపూడిలో జరిగిన గోదావరి నది ప్రమాదంలో 5 యువకులను మృత్యువు కబలించింది. ఈ 5 కూడా ఆయా కుటుంబాలకు చదువు పూర్తి చేసుకుంటే చేతికి అందివచ్చినట్లేనని భావించే తరుణంలో ప్రమాదం వారిని చుట్టుముట్టింది. కాగా శనివారం వీరందరికీ దశ దీన కర్మలు పూర్తి చేశారు. చివరి రోజున వారి బంధువులు వచ్చి వెళ్లారు. నాయకులు నివాళులు అర్పించారు. విచిత్రంగా ఒక వానరం అనిశెట్టి రజని వద్దకు వచ్చి కొద్దిసేపు ఆమె ఒళ్ళో కూర్చొని ఓదార్చిన పరిస్థితి నెలకొంది. కొడుకు పవన్ను పోగొట్టుకున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ వానరం చేతితో నిమరడం, కొద్దిసేపు అక్కడే నేలపై పడుకొని వెళ్ళిపోవడం జరిగింది. కొడుకు పవన్ వానరం రూపంలో వచ్చి దిగాల కూర్చున్న ఆ తల్లిని ఓదార్చడాన్ని వింతగా చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ జిల్లాలో 2024 నవంబర్లో జరిగిన మహిళా సదస్సులో ప్రమాదంలో చనిపోయిన మహిళల కోసం మహిళా సంఘాల బీమా పథకం కింద 35 కోట్ల చెక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఆ చెక్ బౌన్స్ అయ్యి ఇప్పటి వరకు పాస్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 44 కోట్ల చెక్ ఇస్తున్నామని మరో చెక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన చెక్ అయినా పాస్ అవుతుందో లేక మళ్ళీ మహిళలను మోసం చేసి జూన్ 2న ఇంకో చెక్ ఇస్తాడో ఏంటో చూడాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17th నవంబర్ 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17th నవంబర్ 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది 17th నవంబర్ 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చాడు. నిన్న ఏమిచ్చిండు అంటే రాష్ట్రంలో
ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా, ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవి 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్టిస్తాడా డౌట్ వస్తుంది నాకు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో రోడ్ల దుస్థితిపై గ్రామస్తులు మరియు రైతులు రోడ్డుపై ధర్నాకు బైఠాయించారు. ఎన్నిసార్లు అధికారులకి నాయకులకి ఈ రోడ్ల గురించి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ధర్నాతో భారీగా నిలిచిపోయిన వాహనాలు తెలంగాణ ఆంధ్రను కలిపే సరిహద్దు అవడం వల్ల పెద్ద భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ మోకాల్లోతు గుంతలుగా ఏర్పడి వాహనదారుల నడ్డి విరుగుతున్నాయి. దుమ్ము ధూళి అధికంగా వచ్చి ఇల్లు పొలాలు నాశనమవుతున్నాయని, ఆఖరికి తినే అన్నం కంచంలో కూడా మట్టిపడి అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ రోజు రోడ్డు గురించి క్లారిటీ వచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రావడం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయిన్ నిరాకరించడమే ఆ యుద్ధానికి బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా నిలువరించకపోతే అదే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. లక్షలాది మరణాలు సంభవించకుండా అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. Good job. We're doing a good job. Mr. President, in regards to the pause on military assistance to Ukraine, you put out on your social media post today that Russia is pounding Ukraine. That's right. Why not provide Ukraine with air defenses? And what happens, Mr. President, when Ukraine runs out of Well, because Patriot missile batteries? good question. Because I have to know that they want to settle. I don't know that they want to settle. If they don't want to settle, we're out of there because we want them to settle. And I'm doing it to stop debt. More important than anything else. Secondarily, way down the line is the money. So we're in for $350 billion, and Europe is in for $100 billion. They should be in for the same or more than us. And, you know, I watched over the last week or so what's going on in Europe. This thing could end up in World War III if we don't get it settled. This could really end up in a World War III. We got to get it settled. So Iran, how confident are you that the Iranians will... తల్లిదండ్రులకు విద్యార్థులను చూపించకుండా కొబ్బరి బోండాలు తెచ్చేసి రాత్రి నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చి చూసినా కానీ చూపేని కళాశాల యాజమాన్యం. క్యాంపస్కు డాక్టర్స్ను పిలిపించుకొని చికిత్స అందిస్తున్న నారాయణ సంస్థ తీరును తప్పుపడుతూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల టైం కావడంతో ఆందోళనలో విద్యార్థులు. నైట్ అసలు సరిగ్గా డైజెస్ట్ కాక వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఎంతమందికి అయిందమ్మా? ఆల్మోస్ట్ సగం మందికి ఇట్లానే ఉంది. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఇంట్లో? 800 to 900. ఆల్మోస్ట్ 400 మెంబర్స్ దాకా. చాలా మంది సిక్ రూమ్ ఉంది. వామిటింగ్ అయిందని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లల్ని ఉంచుతారు. లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచారు కదా సార్, ఇలాగా ఎవరి పిల్లల రెస్పాన్సిబిలిటీ అది. లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము. ఒక్కసారి మీరు కూడా ప్రాబ్లం అంటే వామిటింగ్ అది కానీ ఏడుస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుందని జస్ట్ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను.
పెట్టుకోకరి మీకు ఏ అంత సీన్ లేదు సార్, వీళ్ళే మాకు ఫ్రీగా చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోండి, పైసలకి ప్రతి పైసా డాక్టర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? వీళ్ళ దగ్గరే అమ్మా నీకు ఆ సిక్ రూమ్లో అంటే ఏ హాస్పిటల్ ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఏ హాస్పిటల్ ఐడియా ఉందా నాన్న? ఎక్కడ సన్ రైజ్? హైత్నగరా? హైత్నగర్ మెయిన్ రోడా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి సూరేపల్లి నందగారు సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. తదుపరి లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో పేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. తదుపరి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి నిత్య కళ్యాణ మండపంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు స్వామివారి ఆలయ విశిష్టతను, దేవాలయం చరిత్రను తెలియజేశారు. కాలుష్యంలో చిక్కుకున్నాము కాపాడండి అంటూ నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సింగరేణి అధికారులలో చలనం లేదు. గత శుక్రవారం పిల్లి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధితో మరణించిన విషయం విదితమే. ఆ ఘటన జరిగి వారం రోజులు కాకమునుపే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వ్యాధితో రోమాల బుచ్చిబాబు అనే యువకుడు ఆదివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో మరణించారు. మరణించిన ఇరువురికి 45 సంవత్సరాలు దాటకపోవడం కోసమెరుపు. కాలనీలో ఈ విధమైన దారుణం జరుగుతున్న జిల్లా ముగ్గురు మంత్రులు పట్టించుకోకపోవడం స్థానికులలో కలకలం రేపుతుంది. వరుస మరణాలతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తమ చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ఉధృతం చేసే దిశగా పావులు కలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు గడ్డపై పుట్టిన సింహం ఎర్ర సత్యంను అగ్రవర్ణ కులాలే మట్టుపెట్టాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా వాసులైన ఎంపీ, ఎమ్మెల్యేలు తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైనా మారతారని అన్నారు. తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు అనే దమ్ముంది, కానీ రెడ్డిలకు బీసీల ఓట్లు
వద్దనే దమ్ముందా అని ప్రశ్నించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు దామాషా ప్రకారం పదవులు కావాలని తెలిపారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఉద్యమం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇస్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, మీరు మాకు ఇవ్వడం కాదు మేమే మీకు ఇస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 12 మంది బీసీ నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరా, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, పీసీ జాక్ నేతలు ఒట్టే జానయ్య యాదవ్, శంకర్, మైత్రి యాదయ్య, బుగ్గన, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించిన ఏఐసీసీ ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించిన అధిష్టానం, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళలను ఎంపిక చేసిన అధిష్టానం, తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేశారు. ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్కు 4 స్థానాలు దక్కగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతాబాద్ శంకర్ నాయక్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. రోడ్ల దుస్థితిపై గ్రామస్తులు మరియు రైతులు రోడ్డుపై ధర్నా. వరి పొలం ఎండిపోవడంతో పొలంలోనే బైక్ నడిపిస్తూ నిరసన చేసిన ఒక రైతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.